గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి వైసీపీని వీడుతున్నారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని సీఎం జగన్ వైఖరిని తాడిశెట్టి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో అనుచరులు, సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల నుంచి ఎంతో సహనంతో ఎదురు చూసినా జగన్ పట్టించుకోలేదన్నారు. వైసీపీ నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తాడిశెట్టి సోదరులు తెలిపారు. ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు సమయం ఆసనమైంది. మీ అందరి అండతో కొత్త శకానికి, కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నాను. మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని, మాతో నడుస్తారని, ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీ నుంచి కష్టపడేవాడికి, ప్రజల వెన్నంటి ఉండేవాడికి, ప్రజల కష్టాలు తీర్చేవాడికి ఆదరణ లేదు ఇక్కడ. కాబట్టి నా సోదరులందరికీ చెప్పాను, నా సోదరుడికి కూడా చెప్పాను, ఉన్నతమైన నిర్ణయం తీసుకోమని. దాంతోపాటు నేను కూడా తమ్ముడు నిర్ణయాన్ని, తమ్ముడు యొక్క రాజకీయ కొత్త ప్రయాణానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం. నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. సేవకులుగా బతకాలి. కానీ ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు ఇక్కడ. బీసీలు, బలహీనులు, కాపులు, ఇతర ఏ సామాజిక వర్గానికి ఇంకా పదవులు రావు. ఈ అణచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి, మాతో పాటు నడవాలి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో గుంటూరు జిల్లాలో అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి మనమంతా కూడా ఎంతో కృషి చేశాం. నా మాట విని, మా సోదరుల యొక్క పిలుపు విని మీరందరూ కూడా ఆ రోజున మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా పనిచేసిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింద ఉన్నటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థ మనం చేసినటువంటి సేవల్ని ముఖ్యమంత్రి దాకా చాలనీయకుండా అడ్డుకొని మన సేవల్ని తుడుపాయంగా తీసిపారేసి, ఏ సేవలు గణనీయంగా చేయని వారిని హీరోలుగా చూపించి, మనల్ని జీరోలుగా చూపించి పదవులన్నీ ఈ ఉన్నటువంటి వ్యవస్థ, ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవస్థ ఇటువంటి పరిస్థితి మనకు కల్పించని తెలియజేయడానికి నేను చాలా చింతిస్తున్నాను. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం అన్నయ్య నేను కలిసి. ఆ నిర్ణయాన్ని మీ అండతో తీసుకుంటాం, మీ అండ దద్దలతో తీసుకుంటాం. మన శక్తి నిరూపిద్దాం, మన యొక్క బలాన్ని అందరికీ చూపించాల్సిన టైం ఆసన్నమైందని